ప్రకృతిలో మనకు తెలియని అనేక విషయాలు ఉన్నాయి. ప్రకృతి మనకి అన్ని రకాలుగా ఉపయోగపడే ఔషధాలని మన కళ్ళ ముందలే ఉంచింది. కానీ మనం వాటిని గమనించలేకపోతున్నాం. అలా ప్రకృతి మనకి ప్రసాదించిన ఒక చెట్టు, కానుగ చెట్టు. దీని గురించి మనలో కొంతమందికి తెలిసుండొచ్చు. కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. అయితే చాలా మందికి ఈ కానుగ చెట్టు గురించి తెలియదనే అనుకోవాలండి. ఈ వీడియో ద్వారా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కానుగ చెట్టు మనకి ఇళ్ళ దగ్గర, పరిసర ప్రాంతాలలో, అలాగే రహదారుల వెంబటి కనిపిస్తూ ఉంటాయండి. పల్లెటూళ్ళల్లో పెద్దవాళ్ళు ఈ చెట్ల కింద కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటా ఉంటుంటారు. వాళ్ళకి ఎటువంటి బి12 లోపం కూడా ఉండదండి. ఎందుకంటే ఈ చెట్టు నేచురల్‌గా మనకి బి12ని ఈ ఆకుల నుంచి గాలి ద్వారా ఇస్తుంది. ఈ చెట్టు కింద కూర్చొని ఈ గాలి పీలిస్తే మనకి రూపాయి ఖర్చు పెట్టే పని లేకుండా మనకి బి12 అనేది అందుతుందండి. ఇవాళ ఈ బి12 వలన చానా మంది చానా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా మనం ప్రకృతికి దగ్గరగా ఉంటే ఈ బి12 అనేది మనకి ఉచితంగానే వస్తుందండి. ఇక ఈ కానుగ చెట్టు మనకి అనేక రకాలుగా అంటే ఈ ఆకు గాని, ఈ కాయలోని గింజ గాని, అలాగే దీని బెరడు గాని, దీని వేరు గాని ఇలా మనకి అనేక రకాలుగా ఇది ఉపయోగపడుతుంది. చర్మం మీద అంటే దద్దుర్లుగా, జిలగా, ఎర్రగా ర్యాషెస్ రావటం ఇలాంటివి జరిగినప్పుడు ఈ పప్పుని లో నుంచి నూనె తీస్తారండి. మనకి పచారీ షాపుల్లో, అంగళ్ళలో దొరుకుతుంది. ఆ నూనె తీసుకొని, ఆ నూనెలో నిమ్మరసం కలిపి బాగా రుద్దితే తెల్లగా మనకి ఒక క్రీమ్‌లాగా తయారవుతుంది. ఆ క్రీమ్‌ని మనకి ఎక్కడైతే ఈ శరీర భాగాలలో ఎక్కడైతే దురద, ఇలా ర్యాషెస్ ఇలా జల ఉంటుందో అక్కడ రాసినట్టయితే చాలా తొందరగా దీని నుంచి మనం బయటపడవచ్చండి. అంతేకాకుండా ఇది ముఖ్యంగా మగవాళ్ళలో వరి బీజం అంటే హెర్నియా ఇది చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆపరేషన్ చేయించుకుంటారు. అయినా గూడా మళ్ళీ ఇదవుతుంటుంది. అలాంటి వారికి మనం ఇంట్లోనే దీని నుంచి మెడిసిన్‌లాగా తయారు చేసుకొని వాడుకోవచ్చండి. దానికి కావాల్సింది ఈ గింజల పప్పు, అలాగే గచ్చకాయల కాయల్లో నుంచి వచ్చిన పప్పు, అలాగే ఆముదం గింజల్లోని పప్పు. ఈ 3 పప్పులను సమానంగా తీసుకొని మెత్తగా నూరి, ఆ పేస్ట్‌ని మనం ఈ వరి బీజం అయిన కాడ ఒక లేపనంగా అంటే పైపోతగా రాసుకొని, ఒక అరిటాకు చిన్న లేత అరిటాకుని దాని మీద ఉంచుకొని, మనం లోదుస్తులు అంటే కట్ డ్రైయర్ వేసుకుంటే, ఇలా మనం ఒక వారం రోజులు చేస్తే, ఇది ఈ హెర్నియా, వరి బీజం అనేది తగ్గిపోతుందండి. మనకి పూర్వజన్మ కర్మల వలన ఎదురయ్యే పుండ్లు అంటే ఇవి రాజపుండ్లు అలా ఎప్పటికి తగ్గని పుండ్లు ఉంటాయండి. అలాంటి వాటికి ఈ కానుగ గింజల పప్పు, అలాగే వేప చెట్టు బెరడు పొడి, వావిలి ఆకులు 3 సమభాగాలుగా తీసుకొని మెత్తగా నూరి, ఆ గాయాల మీన పైపోతగా అంటే ఒక లేపనంగా రాసి మనం ఉంచినట్లయితే ఈ రాచపుండ్లు అంటే పూర్వజన్మల వలన మనకి వచ్చిన ఆ బాధ నుంచి మనం బయటపడతామండి. అంతేకాకుండా నోటి సమస్యలు అంటే ఈ చిగుళ్ళ వాపు, రక్తస్రావం ఇలాంటివి ఉన్నప్పుడు ఈ మొహం పుల్లతో మనం మొహం శుభ్రం చేసుకున్నట్లయితే
ఈ సమస్యల నుంచి కూడా మనం బయటపడతామండి. ఇలా మన ఇళ్ళ దగ్గర, మన పెరటిలోను, మన రోడ్ల వెంబట ఇలా కనపడే ఈ మొక్కలోని ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయండి. దీనిని మనం వాడుకొని ప్రకృతికి దగ్గరవుదాం. ప్రకృతికి దగ్గరగా ఉందాం. నా వీడియోలు గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా నాకు కామెంట్ చేయండి. ఆ సమస్య మీద నేను మీకు అవగాహన కోసం వీడియోలు చేస్తానండి. అలాగే మీ అమూల్యమైన సలహాలు, సూచనలు నాకు కామెంట్ రూపంలో పెట్టండి.